హై వ్యూవర్స్, ఈరోజు అక్షయ తృతీయ. మనం ఆల్రెడీ గత కొద్ది క్రితం మాట్లాడుకున్నాం. అక్షయ తృతీయకి సంబంధించి వీలైతే ఆ వీడియో నేను ఎస్పీ ఛానల్లోన డివిజన్ వచ్చి నాకు గుర్తులేదు, వీలైతే డిస్క్రిప్షన్ ఎత్తికి మరి ఆ వీడియో పెడతాను. అసలు అక్షయ తృతీయ ఏంటి, ఆ రోజు ఎందుకు ఏంటి, సో అవన్నీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఏంటి, బంగారం కొనేవాళ్ళు ఎవరైతున్నారో ఈ రోజైనా రేపైనా ఎప్పుడైనా సరే, ముందు ఈరోజు రేటు చెప్తా. 22 క్యారెట్ గోల్డ్ వచ్చేసి 89,750 రూపాయలు ఉంది. దెన్ 24 క్యారెట్ వచ్చేసి 97,910 రూపాయలు ఉంది. ఇక సిల్వర్ వచ్చేసి 1,00,000 నుంచి 1,10,000 మధ్య అనుకోండి. ఒక్కొక్క కిలోలో ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇక ఇప్పుడు మనం చెప్పాల్సింది మెయిన్గా ఈ రోజైనా బంగారం కొనేటప్పుడు దయచేసి గుర్తుంచుకోండి, 24 క్యారెట్ గోల్డ్ అది బిస్కెట్ రూపేనా ఉంటుంది, కాయిన్స్ రూపేనా ఉంటుంది. 22 క్యారెట్ గోల్డ్ ఓకే, 916 కేడిఎం అంటారు, హాల్ మార్కేస్ ఉంటుంది, ఆభరణాలు జ్యువెలరీ ఓకే. నెక్స్ట్ 80 క్యారెట్ గోల్డ్, ఇది వచ్చేసి డిజైన్ జ్యువెలరీ ఉంటుంది, దానిలో పడతారు. తర్వాత 14 క్యారెట్ గోల్డ్, ఇది కూడా జ్యువెలరీ టైప్లోనే డిజైన్ వేరు ఉంటుంది కదా, ఆ డిజైన్ దానిలో వాడుతూ ఉంటారు. ఇంకా రాళ్ళు, మిక్స్డ్ డైమండ్లు అని అవన్నీ 24, 22, 18, 14 మ్యాక్సిమం ఇవే ఉంటాయి. ఇక 1 గ్రామ్ గోల్డ్ అంటే వదిలేద్దాం, అది మీ వేరే చోట దొరుకుతుంది. ఇప్పుడు ఇందులో ఒక ఆభరణం మీరు కొన్నారు, దాని మీద ఫస్ట్ మీరు చూడాల్సింది 22 క్యారెటా, 24 క్యారెటా, 22, 24, 18, 14 అది వాళ్ళు మెన్షన్ చేశారో లేదో చూడండి, ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. తర్వాత హాల్ మార్క్ సింబల్ మస్ట్ అనమాట, హాల్ మార్క్ సింబల్. తర్వాత హాల్ మార్క్ హెచ్యుఐడి అంటారు, హాల్ మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అనేది ఉంటుంది, ఐడెంటిటీ నెంబర్. అది వచ్చి 6 డిజిట్స్ ఉంటుంది, ఆ 6 డిజిట్ నెంబర్ ఖచ్చితంగా ఉండాలి. తర్వాత ఈ హాల్ మార్క్ సంబంధించి ఎవరైతే వేస్తారో ఆ సెంటర్ది ఉండేది లోగో, అది ఉండొచ్చు, ఉండలేకపోవచ్చు, కొంతమంది వేస్తారు, కొంతమంది వేయరు. ఈ 3 గుర్తుంచుకోండి, హాల్ మార్క్, హెచ్యుఐడి నెంబర్ అండ్ ప్యూరిటీ ఆఫ్ గోల్డ్, 22, 24, 18, 14 ఈ 3 మస్ట్ అండి. ఇవి ఉన్నప్పుడు మాత్రమే మీరు భవిష్యత్తులో ఆ గోల్డ్ ఎక్స్చేంజ్ చేసుకుందామన్నా, గోల్డ్ అమ్మాలన్నా మీకు అన్నది ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉంటుంది. అండ్ ఇంకా మెయిన్గా చూసుకోవాల్సింది, రాళ్లతో ఉన్నటువంటి బంగారం కొంటున్నారు, రాళ్ళు వెయిట్ ఎంత, రాళ్ళ కాస్ట్ ఎంత, బంగారం వెయిట్ ఎంత, బంగారం కాస్ట్ ఎంత. తర్వాత ఈ రాళ్ళు అయిపోయింది, బంగారం అయిపోయింది, ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి బిల్లు వేయించేటప్పుడు జిఎస్టీ ఎంత, నార్మల్ది ఎంత, ఓవరాల్గా బిల్లు ఎంత కరెక్ట్గా ఉండేలా చూసుకోండి. తర్వాత జిఎస్టీ ఉంది, బిల్లు ఉంది, అందులో మేకింగ్ ఛార్జ్, ఈ మేకింగ్ ఛార్జ్ అనేది ఫిక్స్డ్ ఉండేది కొన్ని చోట్ల, అటువంటి చోట్ల వెళ్ళి తీసుకోండి, మీకు బెటర్ అనమాట. అదర్వైజ్ కొన్ని చోట్ల వచ్చేసి 8 నుంచి 28% వరకు మేకింగ్ ఛార్జ్ అనేది ఉంటుంది. సో ఈ మేకింగ్ ఛార్జ్ దగ్గర గట్టి కొడతా ఉంటారు. సో మరలా చెప్తున్నాను, మేకింగ్ ఛార్జ్ వచ్చేసి మీకు గోల్డ్ మీద వెయ్యాలి, ఓవరాల్గా కాదు. చాలా తెలివి కొంతమంది ఏం చేస్తారంటే బిల్ అంతా వేసి దాని మీద మేకింగ్ ఛార్జ్ చేస్తారు తెలివిగా, అది తెలివి గో పగల కొట్టారు అటువంటి వాళ్ళు. సో మేకింగ్ ఛార్జ్ విడిగా వేయించుకోండి, జిఎస్టీ విడిగా వేయించండి, గోల్డ్ కాస్ట్ అంతా వేయించండి. తర్వాత వచ్చేసి తరిగేది అంటారు అది వేయించండి. తర్వాత వచ్చేసి స్టోన్స్ కాస్ట్ అవి సెపరేట్ వేయించండి. బరువు, రేట్లు అన్నీ సెపరేట్గా తీసుకోండి. అప్పుడే ప్రతి దానికి కూడా వెయిట్ ఎంత, దాని కాస్ట్ ఎంత పక్కా క్లారిటీ అనేది మీకు ఉంటుంది. అప్పుడు ఇబ్బంది లేకుండా కూల్గా భవిష్యత్తులో కూడా ఎక్స్చేంజ్ చేయాలన్నా, అమ్మాలన్నా, లేదు అన్నప్పుడు మీకు క్లారిటీ అన్నా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ వీడియో నాకు తెలిసి మీకు లైఫ్ లాంగ్ ఉపయోగపడింది, హ్యాపీగా అందరూ షేర్ చేయండి. హాల్మార్క్ సింబల్ లేకుండా ఏం కాదులే, మాకు తెలిసినోడేలే, అటువంటి పిచ్చి పనులు మాత్రం చేయకండి. హాల్మార్క్ సింబల్ ఈరోజు మ్యాండేటరీ, ప్యూరిటీకి సంబంధించి అదే అత్యంత కీలకం. 22 క్యారెట్ అయినా, 18 క్యారెట్ అయినా, 14 క్యారెట్ అయినా హాల్మార్క్ సింబల్ ఖచ్చితంగా మీకు ఇస్తారు. ఇక 24 క్యారెట్ అన్నప్పుడు బిస్కెట్ గోల్డ్ కాబట్టి, కాయిన్స్ కాబట్టి నాకు తెలిసి దానికి ఉండిద్దో లేదో నాకు అంత ఐడియా లేదు ఓకేనా. నేను జ్యువెలరీ దగ్గర నుంచి కౌంట్ చేసుకుంటూ వచ్చున్నాను. ఈవెన్ గోల్డ్ స్మిత్లు కావచ్చు, లేదన్నప్పుడు షాపులో కనుక ఉంటే ఈ బిస్కెట్ల మీద, కాయిన్స్ మీద కూడా ఈ 24 క్యారెట్ సంబంధించి హాల్ మార్క్ ఉండిద్ది లేదనేది కింద క్లారిటీ ఇవ్వండి.